పక్కన విలేజ్, తనపల్లి విలేజ్ అంటారు దాన్ని, చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ వస్తుంది. అక్కడ ఒక చిన్న మామిడి తోపు కొన్నాడు, ఒక 7-8 acres ఏమో కొన్నాడు. దాదాపు ఇంకొక 7-8 acres స్వర్ణముఖి రివర్ కి సంబంధించిన సైట్ అది. అది ఆక్యుపై చేసి అది లో లెవెల్లో ఉంటే దాన్ని ఫిల్ చేయడానికి కొన్ని వేల ట్రిప్పులు గ్రావెల్ తోలుకొని, ఆ గ్రావెల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఏమైందో తెలియదు, మొత్తం అంతా కలిపి ఒక్కటిగా ఫెన్సింగ్ చేసి దాంట్లో మామిడితో పెట్టుకొని అతను పెట్టుకున్నాడు. ఆ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ విషయం. ఇప్పుడు ఈయన ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు కాబట్టి ఆయనకి కంప్లైంట్ పెట్టారు. ఆయన దాని మీద ఎంక్వైరీ చేయమని ఇచ్చారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇచ్చాడు. ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత అంతే, అతని గురించి ఏదైనా ఎంక్వైరీ స్టార్ట్ అయిందంటే ఇంకా వెంటనే ఎత్తుకునేస్తాడు ఆయన గురించి. ఆయన ఇట్లా, ఆయన అట్లా, ఆయన హోటల్లో అటు ఉంటాడు, హోటల్లో ఇటు ఉంటాడు, అమ్మాయిలతో ఉంటాడు. ఎవరిని గురించి మాట్లాడినాను అమ్మాయిల గురించే మాట్లాడతారు ఆయన వాళ్ళతో. నువ్వేనా చూసావా ఆయన రూమ్లో ఏం చేస్తున్నాడు? నువ్వేనా కెమెరాలు పెట్టి చూస్తున్నావా? తొంగి చూస్తున్నావా? నువ్వేమన్నా, నీకేం పని నీకు? అసలు నువ్వు ఎందుకు మాట్లాడతావు అవన్నీ? నీ మీద ఎంక్వైరీ జరుగుతా ఉందంటే నువ్వు ఒప్పుకోవా? తప్పు చేస్తేనే కదా ఎంక్వైరీ. ఒకవేళ నీకు నిజంగా నువ్వు తప్పు చేయకుండా ఉంటే సవాల్ చేయి, ప్రూవ్ చేయండి అని సవాల్ చెయ్యి. అది చెయ్యకుండా వాళ్ళని ఏందో బ్లాక్ మెయిలింగ్ మారా, నువ్వు ఇట్టుంటావు, నువ్వు అట్టుంటావు, నువ్వు ఇట్ట అంటాడు, నువ్వు ఇంద్రుడు అంటాడు, అది అంటాడు. ఏంది నువ్వు మాడే మాటలు? అక్కడ ఆయన గురించి ఎట్లా మాట్లాడాడు, ఇక్కడ ఈయన గురించి ఇట్లా మాట్లాడాడు. అంటే నీ గురించి మాట్లాడితే నువ్వు ఇంకా అమ్మాయిల విషయానికి వెళ్ళిపోతావు. అంటే తప్పు చేసేవాళ్ళు పత్తిపాయం కాదు కదా. కరుణాకర్ రెడ్డి గారు మీరు ఇది తప్పు చేశారంటే ఒప్పుకోడు. తప్పు అనకూడదు ఎవరు. అసలు ఆ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎదురుదాడి చేస్తాడు. ఎదురుదాడి చిన్నగా కాదు.